అంటే సింపతి రాలేదు, కానీ ఎందుకో గ్రౌండ్లో కొంచెం బీఆర్ఎస్ పెరిగింది అనేది ఒక విస్తృత అభిప్రాయం వచ్చింది. దానివల్ల ఇప్పుడు అంటే 10 రోజుల క్రితం వారం రోజుల క్రితం పరిస్థితితో పోలిస్తే కాంగ్రెస్కి అవకాశాలు మెరుగయ్యాయి. అంతకుముందు బీజేపీ కాంగ్రెస్ డి అంటే డి అన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ కొంచెం పెరిగిందో దాంతో ఆటోమేటిక్గా అది బీజేపీకి నష్టం జరుగుతుంది అనేది ఒక వాదన ఉంది. దాంట్లో అసలు అది ఏమో నమ్మికే అంటే అవకాశం ఉంది సార్. ఇక్కడ ఇప్పుడు ఓటర్స్ అనేటోళ్ళు వీళ్ళే ఓటర్స్ మారడానికి అంతే కదా. కాంగ్రెస్ మొన్ననే ఎన్నికైందుకే కాంగ్రెస్కు గవర్నమెంట్కు ఉంది కొంత సోషల్ ఈక్వేషన్స్లో కాంగ్రెస్కు ఒక సెట్ ఆఫ్ ఓటు ఉంది. బ్యాలెన్స్ ఓటు మిగిలిన దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ఆ ఎవరు అనేది నిర్ణయం జరగాల. సో బీఆర్ఎస్ మెదలకుంట పండుకుంటే ఈ ఓటంతా కూడా కాంగ్రెస్ మీద ఉండే వ్యతిరేకతతో బీజేపీకి వేయడానికి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ తిరగడంతో ఏమైందనంటే దీన్ని ఎంబడే ఫాలోడ్ పోయి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీ సీట్లు ఇవన్నీ. సో టీఆర్ఎస్లో ఉండే నాయకత్వము ఇప్పుడు కేసీఆర్ తిరిగినాక కూడా ఆ పార్టీకి పనిచేసి పార్టీ జెండా పట్టుకొని తిరగకపోతే రేపు వాడు సర్పంచో ఎంపీటీసో వాడి మనుగడకు కూడా ప్రమాదం వస్తుంది, లోకల్ ఎగ్జిస్టెన్సీ. సో అప్పుడు ఏమైంది, టీఆర్ఎస్ ఇంటాక్ట్కి ఎప్పుడైతే వస్తుందో బీజేపీకి వలసపోతున్న ఓటు ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఆగిపోయిన ఓటు కొంత పెరగడానికి అవకాశం ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు కొంత మేరకు బీఆర్ఎస్ను కాపాడుతున్నాయి. ఇది అయిపోయిన ఎంబడే నేను ముందే ప్రకటించిన ఈ మేలో ఎలక్షన్ వస్తుంది, జూన్లో రిజల్ట్ వస్తుంది. వచ్చిన ఎంబడే ఆల్మోస్ట్ ప్రిపరేటివ్ వర్క్ అంతా జరిగిపోయింది. సో ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేస్తాను. సో ఈరోజు ఏ పార్టీకైనా స్థానిక నాయకత్వం కీలకం. బూత్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, మండల స్థాయి నాయకులే ఎన్నికలను వ్యవహరిస్తాడు. మిగతా వాళ్ళంతా కూడా సూపర్ఫిషియల్గా సూపర్వైజ్ చేయడమో, అబ్జర్వర్స్గా ఉండడమో, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇది చేయాల్సింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సింది వాళ్ళే. ఇవాళ వాళ్ళు గ్రామంలో గ్రౌండ్ వదిలేసుకుంటే రేపు ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీడే సర్పంచో ఎంపీటీసో నాకు మెజారిటీ ఉంది నేను చేస్తాను, వాడు అగ్రెసివ్గా ఎలక్షన్ చేస్తాడు. దాంతో ఏమైంది, కాంగ్రెస్ లీడర్కి మనుగడ ప్రమాదమే, బీఆర్ఎస్ లీడర్కు మనుగడ ప్రమాదమే. ఎందుకంటే బీజేపీ అంత ఉనికి లేదు గ్రామాలలో. ఇప్పుడు ఫైట్ గత 10 ఏళ్ల నుంచి అయినా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో అర్బన్ వేరు, నేను చెప్పేది రూరల్లో ఉన్నది ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. మేము ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మా వాడికి కొంచెం ఊపు ఉంటుంది. రేపు సర్పంచ్ అయితే నిధులు తెస్తాను ఇంకోటో చెప్పుకోవడానికి మేము కూడా మానిటరింగ్ చేస్తాం. మాకు ఇప్పుడు వ్యవస్థ ఉంది కాబట్టి. ఇప్పుడు ఉన్న అపోజిషన్లో బీఆర్ఎస్ బీజేపీ. బీఆర్ఎస్ నాయకులు గ్రామాలలో ఇన్ని రోజులు ఈ పార్టీలు ఉండి ఇప్పుడు వీడు వదులుకొని అవతలోడికి ఓటు పోతుంటే చూసుకుంటూ కూర్చున్నాడు అనుకో, ఎల్లుండి పొద్దుగాల వాడు సర్పంచ్ కాలేడు, ఎంపీటీసీ కాలేడు, పార్టీ కూడా ఉండదు. సో ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ ఆ సంగతి గుర్తించండు కాబట్టి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా రాజకీయ అనుకూలమైన వాతావరణం పవనాలు లేకపోయినా ఎందుకు బయలుదేరిండు అని అంటే ఆయన పసిగట్టిండు. ఇంకా మొత్తానికే తుడిచిపెట్టుకపోయే పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు ఆయన ఈ పార్టీని లేకుండా చేసినా ఆ పార్టీని లేకుండా చేసినా అని ఒక పైశాచిక ఆనందం పొందిండు కదా. అంటే తెలుగుదేశంలో ఇంకో పార్టీనో మూసేసుకుంటూ వచ్చిండు కదా. ఇప్పుడు తనకు వచ్చింది కదా రౌండ్, తనకు వచ్చేటట్టు ఉందని ప్రమాదాన్ని గుర్తించి ఇప్పుడు బయలుదేరిండు. దాంతో ఏంటంటే కొంత అంటే ఉన్న ఓటు నిలువరించుకున్న దాంట్లో కొంత పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో డెఫినెట్గా బీఆర్ఎస్ నుంచి ఒక 100 ఓట్లు ఇప్పుడు బయటికి పోతున్నాయి అంటే ఒక 20-30 మాకు వస్తే ఒక 70 ఓట్లు బీజేపీకి పోవడానికి అవకాశం ఉంది. సో అది అలా వాదన కరెక్టే, అది డెఫినెట్గా అది ఏందనంటే వీళ్ళకి గెలవడానికి పనికొచ్చేటంత ఆగుద్దా, గెలవకపోతే పార్టీ మనుగడ సాధించడానికి సరిపోయేటంతనే ఆగుద్దా అనేది ముందు నిర్ణయిస్తుంది. వాళ్ళ ఎలక్షన్ హియరింగ్ కానీ మిగతా పరిణామాలు స్థానిక అభ్యర్థులు కానీ. కేసీఆర్కి ఏంటంటే ఆత్మవిశ్వాసం కొంచెం పెరిగింది ఈ వారం రోజుల్లో. ఒకటి ఏంటంటే నేను అసలు బస్సు ఎక్కితే కానీ వీళ్ళు రైతు బంధు వేయలేదు అంటున్నాడు సార్. అందుకే నేను డీటెయిల్ తీసుకొని వచ్చిన సార్, నేను ఇది వస్తుందని. 2018-19 నుంచి కేసీఆర్ గారు రైతు బంధు మొదలుపెట్టినప్పటి నుంచి ఏ మంత్లో వేసుకుంటూ వచ్చిండు అనే దాంట్లో 2018లో వానాకాలంలో 5th మంత్లో మొదలుపెట్టి 9th మంత్లో కంప్లీట్ చేసిండు. సేమ్ 2019-20లో 6th మంత్లో అంటే ఈ మంత్లో మేలో జూన్లో మొదలుపెట్టి డిసెంబర్ వరకు వేసిండు. 2019-20లో జనవరిలో మొదలుపెట్టి 10వ నెల అక్టోబర్ వరకు వేసిండు. ఇవాళ నేను
డిసెంబర్లో మొదలుపెట్టి మే 7కు నేను 100% కంక్లూడ్ చేసిన. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. సో ఇవాళ అయిపోయిందా? ఇవాళకి 100% వేసేసిన. 69 లక్షల రైతులకు అందరికి వచ్చింది. అందరికీ మేము ఏం పెట్టుకున్నామంటే 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు. 5 ఎకరాల వరకు 64,75,691 రైతులు ఉన్నారు. మిగతా 4 లక్షలే 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 4 లక్షలకు 2,000 కోట్లు కావాలి. సో మేము ఫైనాన్షియల్గా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చినాం. నేను ఛార్జ్ తీసుకున్న రోజు డిసెంబర్ 5 ఎకర్స్ లోపు వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది ఇవాళతో. లేదు సార్, 100% అయిపోయింది. ఇప్పుడు అంటే ఎవో 5 ఎకర్స్ కేసీఆర్ మాట్లాడకంటే ముందే ఏప్రిల్ మొదటి వారంలోనే అప్ టు 5 ఎకర్స్ వేసేసినాం. 5 ఎకర్స్ పైన 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి 2,000 కోట్లు కావాలి. సో నాకు మార్చ్ 31 క్లోజ్ కాగానే కేసీఆర్ చేసిన అప్పులకు 26,000 27,000 కోట్లు కట్టాల్సి వచ్చింది. నేను ఈ 5 నెలలలో దాదాపుగా కేసీఆర్ అప్పులకు మిత్తి 30,000 కోట్లు కట్టినా.